శ్రీ గురు బ్రహ్మ శ్రీ మహాగణపతి నమః. మిథున రాశి వారికి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ యొక్క మిథున రాశి వారికి సంక్రాంతిలో మీ యొక్క జీవితాల్లో సుఖభోగాలు మరియు అదేవిధంగా మీ మనస్సులో ఉన్నటువంటి ఇచ్ఛ అంటే కోరిక ఏదైతే ఉందో అది నెరవేరాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు మీరు అదేవిధంగా ఈ యొక్క సంవత్సరంలో అంటే ఈ కొత్త ఆంగ్ల సంవత్సరంలో మీరు అనుకున్నటువంటి పనులు నిర్విఘ్నంగా జరగాలి అని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా వచ్చినప్పటికీ మిథున రాశి వారికి ఈ యొక్క కొత్త ఆంగ్ల సంవత్సరంలో అదేవిధంగా మనకు సూర్యమానం ప్రకారంగా మరియు అదేవిధంగా చంద్రమానం ప్రకారంగా కూడా మన యొక్క రవి యొక్క ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రవేశం అంటే మకర ప్రవేశం జరుగుతున్నటువంటి యొక్క సంక్రాంతి పుణ్యకాలంలో ఈ యొక్క మిథున రాశి వారు ముఖ్యంగా వచ్చేటప్పటికీ ఈ యొక్క సంక్రాంతి రోజున ఎటువంటి పరిహారం చేసుకుంటే వారి యొక్క జీవితం అనేది సుఖ సంతోషాలతో ఉంటుంది అని చెప్తారు. ఎందుకంటే రవియే వచ్చేటప్పటికి ఆది గురువుగా మరియు అదేవిధంగా నవగ్రహాలకి అధిపతిగా ఉంటాడు. ఎందుకంటే రవి యొక్క వెలుగుతోనే ఈ యొక్క భూమండలం అనేది ప్రకాశిస్తూ ఉంది. అందుకనే మనం ఈ యొక్క సూర్య భగవానుని దేవుడిగా పూజించడం జరుగుతూ ఉంటుంది. సూర్యుడు ఒక్కరోజు లేకపోయినా సరే మనకు ఎన్ని వసతులు ఉన్నా సరే ఈ యొక్క ప్రపంచం అంతా అంధకారంలోకి వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ముఖ్యమైనటువంటి ఈ యొక్క పర్వదినం రోజు ఉత్తరాయణ పుణ్యకాలం రోజు మన శ్రీ మహావిష్ణువుని పూజించాలి. ఎందుకంటే సూర్య భగవానుడు శ్రీ మహావిష్ణువు యొక్క రూపమే. కాబట్టి సూర్య భగవానుడికి మనం వచ్చినప్పటికీ శ్రీమన్నారాయణుడికి సూర్య భగవానుడికి మనం ఇంట్లో చేసినటువంటి పరమాన్నం ఏదైతే ఉంటుందో ఈ యొక్క పరమాన్నాన్ని ఆ రోజు ఇంట్లో అందరూ శుచి శుభ్రంగా కొత్త బట్టలు కొనుక్కున్న వారు కొత్త బట్టలు వేసుకోవటం, మరి అదేవిధంగా ఇంటిని మరియు అదేవిధంగా మన యొక్క గృహంలో ఉన్నటువంటి దైవ మందిరం ఏదైతే ఉందో దాన్ని నీట్గా క్లీన్ చేసుకొని ఈ దినం రోజున మనం పొంగలిని నివేదనగా పెట్టాలి. పొంగలిని ఎందుకు నివేదనగా పెట్టడం జరుగుతుంది అంటే వచ్చేటప్పటికి మనం పూర్వకాలం నుండి మన అన్ని కుటుంబాలు వచ్చేటప్పటికి వ్యవసాయ కుటుంబాలు అన్నమాట. సంక్రాంతికి మనకి కొత్త పంట ఇంటికి రావడం జరుగుతుంటుంది. ఈ కొత్త పంటలో వచ్చేటప్పటికి మనం మొదటి క్రాప్ వచ్చేటప్పటికి దేవుడికి నివేదనగా పెడతాం. ఆ యొక్క కొత్త పంటతో మనం చేసినటువంటి పొంగలిని దేవుడి యొక్క ఆశీర్వాదం కోరుకుంటూ ఉంటాం. ఆ యొక్క చేసినటువంటి పొంగలిలో ఎందుకంటే నెయ్యి ఏదైతే ఉందో ఇది సూర్యుడి యొక్క ప్రతిరూపం అన్నమాట. నెయ్యితో కలిపినటువంటి చేసేటువంటి పదార్థం ద్వారా మనం ఎప్పుడైతే దేవుడికి నివేదన ఇస్తాం అది పూర్తి ఫలితాన్ని ఇవ్వగలుగుతాం. ఎవరైతే ఫైనాన్షియల్ ట్రబుల్స్ జీవితంలో ముందుగా వెళ్ళలేకపోతున్నారు, ఏదో ఒక అడ్డంకులు ఎక్కువగా ఎదురవుతున్నాయి అనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో మీరు ఏం చేస్తారు అంటే మీ యొక్క ఆ చేసేటువంటి దీపారాధనలో ప్రతినిత్యం దీపారాధన చేయాలి. ఎందుకంటే దీపారాధనే వచ్చేటప్పటికి ఎందుకంటే దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపమే వచ్చేటప్పటికి దీపమే. ఇప్పుడు మనం అరుణాచలంలో కానీ కార్తీక దీపం అదేవిధంగా వచ్చేటప్పటికి శబరిమలలో కానీ దీపంని వెలిగిస్తారు. దైవ చింతన అనేది ఎలా మొదలవుతుందంటే విగ్రహ రూపంలో మొదటిగా దేవుణ్ణి పూజించటం, తర్వాత వచ్చేటప్పటికి దీపంలో దేవుణ్ణి చూడడం అనేది జరుగుతుంది. దీపం నుంచి వచ్చేటువంటి వెలుగే దైవంగా పూజించడం అనేది హిందూ మతంలో ఉంది. మరియు అదేవిధంగా ఎప్పుడైతే దీపాన్ని దేవుడిగా చూస్తాడో తర్వాత దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే మనలోనే ఉన్నాడు అని చెప్పి మూడోసారి మనిషి గుర్తించడం జరుగుతుంది. భక్తిలో ఇన్ని స్థానాలు ఉంటాయి అన్నమాట. తర్వాత చివరిగా వచ్చేటప్పటికి దేవుడు ఎక్కడున్నాడు అంటే ఈ యొక్క ప్రపంచం మొత్తం ప్రతి ఒక్క జీవిలోనూ దేవుడు ఉన్నాడు అని చెప్పి శాస్త్ర విదితం ఇదంతా. సో కాబట్టి ఎవరైతే దీపారాధన చేయాలనుకుంటున్నారో దీపారాధన చేయటం అనేది చాలా సింపుల్. ప్రతిరోజు దీపారాధన ఉదయం సాయంకాలం కంపల్సరీగా చేయండి. దీన్నే విளక్కు ఇంట్లో వచ్చేటప్పటికి తమిళనాడులో అటు సైడు విளక్కు అంటారు. ఆ వత్తి వేసి వెలిగించటాన్ని దీన్ని మనము సాయంకాలం పూట కూడా చేస్తే మంచిది. మనకు ఎప్పుడైతే దీపారాధనలో ఉత్తమమైనటువంటిది ఏంటంటే నెయ్యితో వెలిగించేటువంటి దీపం అనేది ఉత్తమమైనటువంటి ఆవు నెయ్యి అనేది పరమ పూజనీయం. అది మనకు ఐశ్వర్యప్రదాయము అదేవిధంగా ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీని కూడా ఇవ్వగలుగుతుంది. అది చేయండి. ముందుగా ఈ మేషరాశి వారికి ఇక జనవరి నెలలో ఎలా ఉన్నది అనేది చూద్దాం. ఈ యొక్క జనవరి నెలలో ఈ రాశి వారికి వచ్చేటప్పటికి రాబోతున్నటువంటి రోజుల్లో ఈ రాశి వారికి కొన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఫైనాన్షియల్గా ట్రాన్సాక్షన్స్ అనేవి సానుకూలంగా ఉంటుంది. సమయానికి డబ్బు ఎక్కడి నుంచైనా సరే మీరు
తీసుకురాగలుగుతారు, అడ్జస్ట్మెంట్ చేయగలుగుతారు, బంధువుల ద్వారా సహాయ సహకారాలు పొందగలుగుతారు. ఈ రాశి వారికి ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ఉన్నటువంటి స్థితి కొనసాగుతూ ఉంటుంది. దానికి ముఖ్య కారణం వచ్చినప్పుడు గ్రహస్థితి అంత సానుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరించట్లేదు. ఫైనాన్షియల్గా ఎక్కువగా ఎక్స్పెండిచరు, శారీరక శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. అందరికన్నా మీరు మీ యొక్క డిపార్ట్మెంట్లో కానీ లేకపోతే మీరు పనిచేసేటువంటి విద్యాలయాల్లో కానీ ఎక్కడైతే మీరు పనిచేస్తుంటారో అధికమైనటువంటి కష్టాన్ని 10 మంది కన్నా మీరే ఎక్కువగా శారీరకంగా తీసుకోగలుగుతారు. ఈ రాశి వారు ముఖ్యమైన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కోపతాపాలను కంట్రోల్ చేసుకోవాలి. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇరుగు పొరుగు సఖ్యత అంటే ఏంటి, మీ పక్కన ఉన్నటువంటి వారు ఎలాంటి వాడు అనేది 1-2 సార్లు గమనించండి. మీరు ఫ్రెండ్లీగా ఉంటున్నారు, మీరు సహాయం చేస్తున్నారు, మీరు వారి కోసం శారీరకంగానూ కష్టపడుతున్నారు, ఫైనాన్షియల్గా అప్పులు కూడా ఇస్తున్నారు. కానీ మీకు తిరిగి సమయానికి వస్తున్నదా లేదా అనేది విషయాన్ని గమనించండి. అప్పుడప్పుడు ఈ యొక్క నెలలో ఈ రాశి వారికి ఫైనాన్షియల్గా కూడా కట్టవలసినటువంటి డబ్బు గురించి ఆ సమయానికి అందక కొన్నిసార్లు ఇబ్బంది కూడా ఏర్పడేటువంటి విషయాల్లో కొన్ని జాగ్రత్తగా ఉండండి. అప్పు విషయంలో జాగ్రత్తగా ఉండండి. కుజుడు ధనస్థానంలో నీచత్వం పొంది ఉన్నాడు. అప్పు చేయాల్సి వచ్చినా సరే జాగ్రత్తలు తీసుకొని కంట్రోల్గా ఉండండి. అధికమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మోసపూరితమైనటువంటి జనాలు ఎక్కువగా ఉంటారు సమాజంలో. మంచి పేరు కన్నా చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి వారే ఎక్కువగా ఉంటారు. ఆ విషయాన్ని ఒకసారి గమనిస్తూ ఉంటారు మీరు. ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. విద్యా సంబంధితమైన విషయాలు ఎదుగుదల గురించి పిల్లలు కొద్ది కాన్సన్ట్రేట్ చేసి చదవాలి. ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఎదుగుదల గురించి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి మీ పక్కన ఉన్నటువంటి వారు మీ గురించే చెడుగా చెప్తున్నారు అని చెప్పే విషయాన్ని గమనిస్తారు మీరు. అంటే మీ యొక్క బాస్ గురించి కానీ మీ బాస్ దగ్గర కానీ లేకుండా ఉంటే మిమ్మల్ని ఏదో విధంగా అడ్డుకోవాలి అని చెప్పి మీ పక్కనే ఒక శత్రువు. ఈ విషయాన్ని గమనించగలుగుతారా? వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో మిథున రాశి వారు చేస్తున్నటువంటి ప్రయత్నాలు చాలా వరకు సంబంధాలు దగ్గరగా వచ్చి దూరంగా జరగటం, మీ గురించి ఉన్నవి లేని చెప్పేటువంటి వారు, అసలు సంబంధం ఎందుకు దూరమైందో అర్థం కానటువంటి పరిస్థితి ఒక్కోసారి వేధిస్తూ ఉంటుంది. అంతా అనుకున్నాము, జాగ్రత్తగా ఉన్నాము, దగ్గరికి జరుగుతున్నాము అనుకునే సమయంలో ఒక అవరోధాన్ని కలిగించేటువంటి జనాలు అనేవారు ఎక్కువగా ఉన్నారు ఈ సమాజంలో, మీరు గమనించడం జరుగుతుంది. ఈ రాశి వారికి రాజకీయంగా ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఎదగడానికి వారికి కూడా కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు. ఆరోగ్యపరంగా మిథున రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. అధికమైనటువంటి శరీర వేడి అనేది రావడానికి ఆస్కారంగా గోచరిస్తున్నది. వివాహ బంధంలో ఉన్నటువంటి వారు భార్యాభర్తలు సయోధ్య గురించి మరియు అదేవిధంగా మిగతా వారు కలిసి ఉండడానికి మరియు అదేవిధంగా కోపతాపాలను తగ్గించుకొని ఉండటానికి ఎక్కువగా ప్రయత్నం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశి వారికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి రాశివారు. మరియు అదేవిధంగా కుటుంబంతో సంతోషంగా గడపడానికి ఇక సంక్రాంతి దినం తర్వాత బాగా మీరు గడపగలుగుతారు, ప్రశాంతంగా ఉండగలుగుతారు. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో మానసికంగా ఎక్కువగా ఆలోచించగలుగుతారు. వారి యొక్క ఎదుగుదల, వారి యొక్క ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆలోచన అనేది మొదలవుతూ ఉంటుంది. ఈ రాశివారు విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు కొద్ది కష్టపడి చదవాలి. మరియు అదేవిధంగా పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు కూడా కొద్ది కష్టపడి చదవగలిగితే విజయాన్ని సాధించగలుగుతారు. ఫైనాన్షియల్గా డబ్బు చివరిలో కొద్ది కష్టాలు పడినప్పటికీ కూడా ఎక్కడి నుంచైనా సరే డబ్బు అడ్జస్ట్మెంట్ చేసేస్తారు. మీకున్నటువంటి శక్తిని ఉపయోగించగలుగుతారు. ఆ భగవంతుని మీద భారం వేసి ముందుకు జరుగుతూ ఉంటారు. ఈ రాశివారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటి అనేది చూద్దాం. ఈ రాశివారు మనం గమనించినట్లయితే ఈ రాశివారు ముఖ్యంగా వచ్చినప్పుడు కుజుడు యొక్క స్థితిగతి అంత బాగలేదు. అదేవిధంగా చతుర్థంలో ఉన్నటువంటి కేతువు, రాజ్యస్థానంలో రాహువు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. భాగ్యస్థానంలో ఉన్నటువంటి శని అనుకూలంగా లేడు. గురువు కూడా బాగాలేడు. ఓవరాల్గా సప్తమంలో ఉన్నటువంటి రవి అష్టమంలోకి సంచారం చేయబోతున్నాడు. ఈ రాశివారు ముఖ్యంగా వచ్చేటప్పటికీ చేసుకోవాల్సినటువంటి పరిహారాలు 22వ తారీఖున కుజుడు జన్మరాశిలోకి రాబోతున్నాడు. 22వ తారీఖు తర్వాత కూడా ఆరోగ్యపరంగా కొంచెం ప్రభావం చూపించే విధంగా ఉంటుంది. ఇది వైవాహిక జీవితంలోనూ ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బంది పట్టే విధంగా ఉంటుంది. కాబట్టి
సింపుల్ పరిహారం వచ్చేటప్పటికి హనుమాన్ చాలీసా చదవండి, సింధూరాన్ని ధరించండి, మరియు అదేవిధంగా దేవాలయ దర్శనం చేసుకోండి. ఏ దేవాలయంకి వెళ్ళాలంటే హనుమాన్ దేవాలయం దర్శనం చేసుకోండి. మరియు అదేవిధంగా ఈ యొక్క రాశివారు ఎర్రటి వస్త్రాన్ని ధరించండి, కొంచెం ఎర్రటి వస్త్రాన్ని ధరించండి. మరియు అదేవిధంగా సూర్యోపాసన చేసుకోండి. సూర్యోపాసనలో అరుణపారాయణం చేయండి. అరుణపారాయణలో సూర్య భగవాను పూజించండి. మరియు అదేవిధంగా ప్రతి ఆదివారం అరుణపారాయణం, సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించటం. అర్ఘ్యం అంటే నీటిని సమర్పించటం. స్నానం చేసి ఇంట్లోంచి మీరు బయటకు వచ్చిన తర్వాత సూర్యుడికి నమస్కారం చేసుకొని అర్ఘ్యాన్ని సమర్పించినట్లయితే, మరియు అదేవిధంగా ఇక్కడ సూర్య నమస్కారాలు కూడా చేసుకున్నట్లయితే సానుకూలంగా ఉంటుంది. స్వస్తి.